హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రవి స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన టాపిక్లో మే అండ్ మైట్ని మన డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయబోతున్నామో తెలుసుకుందాం. సో ఈ మేని తీసుకుంటే మనం రెండు సందర్భాల్లో, రెండు సిచ్యువేషన్లో, 2 కేసెస్లో మనం మేని వాడతాం. ఈ మే అండ్ మైట్ రెండు కూడా దే బోత్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ అంటారు లేదా హెల్పింగ్ వర్బ్స్ అంటాం. సో ఈ మేని 2 కేసెస్లో వాడతాం అండ్ మైట్ని కూడా మనం 2 కేసెస్లో వాడతాం. ఫస్ట్ మే తీసుకుందాం. మేని ఏ కేసెస్లో వాడతామో చూద్దాం. మేని ఫస్ట్ కేసులో ఫార్మల్ పర్మిషన్స్ అడగడానికి వాడతాం. సెకండ్ కేసులో వచ్చేసి పాసిబిలిటీస్ని చెప్పడానికి, ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఏం జరగబోతుంది అని పాసిబిలిటీ జస్ట్ గెస్ చేసి చెప్పడానికి మనం వాడతాం. ఫస్ట్ సిచ్యువేషన్లో ఎక్కడ వాడతాం? ఫార్మల్ పర్మిషన్స్, మే ఐ కమ్ ఇన్, మే ఐ గో దేర్, మే ఐ డూ ఇట్, మే ఆస్క్ యూ, ఇలాంటివి. అంటే మనం ఎవరినైతే రెస్పెక్ట్ఫుల్గా సార్ మేడం అని పిలుస్తామో వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు మే అనేది వాడతాం. ఫార్మల్ మీన్స్ మనం ఎవరినైతే రెస్పెక్ట్ చేస్తామో, రెస్పెక్టబుల్గా మాట్లాడతామో వాళ్ళ దగ్గర మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఫార్మల్ లాంగ్వేజ్. మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో యూజ్ చేసే లాంగ్వేజ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. సో ఫార్మల్గా పర్మిషన్స్ అడగడానికి, మనకంటే పెద్దవాళ్ళని, మన టీచర్స్తోని, మన ఆఫీసర్స్తోని పర్మిషన్స్ అడగడానికి మనం మేని వాడతాం. మే ఐ డూ ఇట్, మే ఆస్క్ యూ, మే ఐ గో దేర్, మే ఐ కమ్ ఇన్, ఇలాంటివి అడగడానికి, ఫార్మల్ పర్మిషన్స్ అడగడానికి మనం మేని వాడతాం ఫస్ట్ సందర్భంలో. సెకండ్ కేసులో ఎక్కడ వాడతాము అంటే పాసిబిలిటీస్ని చెప్పడానికి, హీ మే కమ్ హియర్, హీ మే ఆస్క్ యూ సంథింగ్, ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. ఇది నెగిటివ్గా కూడా వాడతామండి. మే హ్యాపెన్, మే నాట్ హ్యాపెన్, మే రైన్, మే నాట్ రైన్, అంటే రెయిన్ రావచ్చు, రాకపోవచ్చు అనేది మనం సెకండ్ కేసులో వాడతాం. ఫస్ట్ కేసులో ఎలా వాడతాం మేని? ఫార్మల్ పర్మిషన్ తీసుకోవడానికి. సెకండ్ కేసులో ఎలా వాడతాం మేని? పాసిబిలిటీస్ చెప్పడానికి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి తీసుకుందాం, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. మేని పర్మిషన్స్ తీసుకోవడానికి మే వాడతాం. మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్ సార్ అంటే మనం లోపలికి రావచ్చా అని అడుగుతాం. ఇది అందరికీ తెలిసి, మనం స్కూల్లో ఉన్నప్పుడు కూడా అడుగుతాం, ఇలా మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్ టీచర్ అని అడుగుతాం. అంటే ఫార్మల్గా పర్మిషన్ తీసుకోవడానికి. పర్మిషన్స్ కదా మనం డిస్కస్ చేసేది. ఫస్ట్ కేసులో మేని పర్మిషన్ తీసుకోవడానికి వాడతాం. ఎగ్జాంపుల్స్, మే కమ్ ఇన్ సార్. సో ఈ మే తర్వాత వచ్చే వర్బ్ ఆల్వేస్ ఎలా ఉండాలంటే వర్బ్ 1 ఫామ్లోనే ఉంటుంది. మైట్ తర్వాత కూడా, మే తర్వాత కానీ అన్ని ఆక్సిలరీ వర్బ్స్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి అంటే, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది వచ్చేసి మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ 1 ఫామ్లోనే ఉంటుందన్నమాట. సో మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ ఆస్క్ యూ సంథింగ్, పర్మిషన్ అడుగుతున్నాను, ఒకటి అడగొచ్చా మిమ్మల్ని అని చెప్పేసి, మే ఐ ఆస్క్ యూ సంథింగ్. ఈ ఆస్క్ కూడా వర్బ్ 1లోనే ఉంటుంది. ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. మే ఐ బారో యువర్ పెన్ అంటే మన తెలుగులో మీ పెన్ ఒకసారి ఇస్తారా అంటారు. ఇంగ్లీష్లో మనం ఏమంటాం? మే ఐ బారో యువర్ పెన్ అంటే ఫార్మల్గా మనకంటే పెద్దవాళ్ళు, మన టీచర్ కావచ్చు, లేకపోతే మన ఆఫీసర్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మనకంటే పెద్దవాళ్ళు మంచి పొజిషన్లో ఉండి మనకు అంతగా పరిచయం లేదు, అంతగా చనువు లేకుండా ఉండే వాళ్ళతో మాట్లాడే లాంగ్వేజ్ ఫార్మల్ లాంగ్వేజ్. మే ఐ బారో యువర్ పెన్ అంటే పెన్ ఇస్తారా అండి కొంచెం అంటాం కదా తెలుగులో. ఇంగ్లీష్లో మే ఐ బారో యువర్ పెన్ అంటాం అన్నమాట. సో ఈ ఫస్ట్ కేసులో 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. మే ఐ కమ్ ఇన్, మే ఐ ఆస్క్ యూ సంథింగ్, మే ఐ బారో యువర్ పెన్ అంటే మీరు ఇది ఇస్తారా అని మనం పర్మిషన్ తీసుకోవడం. నేను ఇది చేయొచ్చా, మే ఐ డూ దట్, మే ఐ గో దేర్, మే ఐ ఈట్ ఇట్, ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి అంటే పర్మిషన్ తీసుకోవడానికి, ఫార్మల్ పర్మిషన్ తీసుకోవడానికి మనం ఫస్ట్ కేసులో మెయిన్ వాడతాం. సెకండ్ కేసులో మెయిన్ ఎలా వాడతామో చూద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పాసిబిలిటీస్ని చెప్పడానికి, ఇట్ మే హ్యాపెన్, అది జరగొచ్చేమో అని మనం గెస్ చేస్తాం. ఆ గెస్సింగ్నే పాసిబిలిటీ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో పాసిబిలిటీస్, ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం రావచ్చు అని మనం గెస్ చేస్తున్నాం, పాసిబిలిటీ. హీ మే ఆస్క్ యూ ఫర్ హెల్ప్, అతడు నిన్ను హెల్ప్ కోసం అడగొచ్చు. హీ మే ఆస్క్ యూ ఫర్ హెల్ప్, అతడు నిన్ను హెల్ప్ కోసం అడగొచ్చేమో అనే పాసిబిలిటీని గెస్ చేస్తున్నాం. షీ మే నాట్ యాక్సెప్ట్ ఇట్, ఆమె అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు అంటే పాసిబిలిటీని మనం గెస్ చేస్తున్నాం. సో పాసిబిలిటీస్ అనమాట. పాసిబిలిటీస్లో కూడా 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ కేసులో మేని ఫార్మల్ పర్మిషన్స్కి వాడాం, సెకండ్ కేసులో పాసిబిలిటీస్కి వాడాం. ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. నెక్స్ట్ మైట్ని ఎలా యూజ్ చేయబోతున్నాం. మైట్ని కూడా మనం 2 కేసెస్లో వాడతాం. ఆ కేసెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ కేసు వచ్చేసి లెస్ పాసిబిలిటీ. మే అంటే మనకేంటి, రావచ్చు రాకపోవచ్చు కదా, అంటే కొంచెం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది మే యూజ్ చేస్తే.
ఇప్పుడు మైట్ యూజ్ చేస్తే ఏంటి అంటే ఇంకా పాసిబిలిటీ తక్కువగా ఉంటుందన్నమాట. లెస్ పాసిబిలిటీ మే కంటే మైట్ అనేది యూజ్ చేస్తే పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ పాసిబిలిటీ, ఇది జరిగే అవకాశం చాలా తక్కువ అనే వాటికి మనం మైట్ వాడతాం. ఇది జరిగే అవకాశం కొంచెం ఎక్కువగా ఉందంటే మే వాడతాం. ఇటు మే హ్యాపెన్ అంటే జరిగే అవకాశం కొంచెం ఎక్కువగా ఉందన్నట్టు. ఇటు మైట్ హ్యాపెన్ అంటే జరిగే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది అని అర్థం. సో ఫస్ట్ కేసులో మేని మనం లెస్ పాసిబిలిటీస్కి వాడతాం. లెస్ పాసిబిలిటీ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. స్టిల్ వీ గెస్ ఇట్ అంటే గెస్ చేస్తాం, బట్ జరిగే అవకాశం తక్కువగా ఉండొచ్చు అని గెస్ చేయడానికి మనం మైట్ని వాడతాం ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో వచ్చేసి మనం మేకి పాస్ట్ టెన్స్గా మనం మైట్ని వాడతాం. మే అనే వర్డ్కి, మే అనే హెల్పింగ్ వర్బ్కి ఈ మైట్ అనేది పాస్ట్ టెన్స్గా వాడతాం అనమాట. ఫస్ట్ కేసులో లెస్ పాసిబిలిటీకి, సెకండ్ కేసులో మేకి పాస్ట్ టెన్స్గా మైట్ని వాడతాం. ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసులో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ కేసు చూద్దాం. ఇట్ మైట్ రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం రావచ్చు అంటే వర్షం వచ్చే అవకాశం తక్కువగా ఉందని మీరు గెస్ చేస్తున్నారు. వస్తుందేమో అనే ఉద్దేశం ఉంది, బట్ స్టిల్ వర్షం వచ్చే అవకాశం తక్కువగా ఉండొచ్చు అని గెస్ చేస్తున్నారు అనమాట. అంటే ఇట్ మే రెయిన్ టుడే అంటే వర్షం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. ఇట్ మైట్ రెయిన్ టుడే అంటే వర్షం వచ్చే అవకాశం ఇంకా తక్కువగా ఉందని మీరు గెస్ చేస్తున్నారని అర్థం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ మైట్ కమ్ టు యువర్ హోమ్ అతడు మీ ఇంటికి రావచ్చు. హీ మైట్ కమ్ టు యువర్ హోమ్ అంటే మీ ఇంటికి అతడు రావచ్చు అని గెస్ చేస్తున్నాం, బట్ స్టిల్ ఇట్ ఈస్ లెస్ పాసిబుల్ అంటే అతడు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పడం అన్నట్టు. సో దే మైట్ బి అట్ ఆఫీస్ వాళ్ళు ఆఫీస్కి రీచ్ అయ్యి ఉంటారు. దే మైట్ బి అట్ ఆఫీస్ దగ్గర ఉండొచ్చేమో, రీచ్ అయ్యి కాదు, వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉండొచ్చేమో అంటే పాసిబిలిటీ తక్కువ. దే మే ఎట్ ఆఫీస్ అంటే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఆఫీస్ దగ్గర ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. బట్ నేను మైట్ వాడుతున్నాను అంటే ఆఫీస్ దగ్గర ఉండొచ్చేమో, బట్ పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం మైట్ వాడతాం. దే మైట్ బి ఎట్ ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ దగ్గర ఉండొచ్చేమో అంటే పాసిబిలిటీ తక్కువ, మీరు గెస్ చేసే పాసిబిలిటీ తక్కువగా గెస్ చేస్తున్నారు అనమాట. ఇంకా వేరే దగ్గర కూడా ఉండొచ్చు అనే ఉద్దేశం. షీ మైట్ నాట్ గో టు ఆఫీస్ ఇక్కడ నెగిటివ్గా వాడామండి. అంతే, ఇవన్నీ పాజిటివ్గా తీసుకున్నాం. ఒక వర్డ్ ఉందంటే దాన్ని మనం నెగిటివ్గా వాడచ్చు, పాజిటివ్గా వాడచ్చు కదా. సో ఇక్కడ నేను నెగిటివ్గా తీసుకున్నాను. షీ మైట్ నాట్ గో టు ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్ళకపోతుండొచ్చు. షీ మైట్ నాట్ గో టు ఆఫీస్ ఆమె ఆఫీస్కి వెళ్ళకపోవచ్చు అని గెస్ చేస్తున్నాం. షీ మే గో టు ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. అది కూడా గెస్సే, ఇది కూడా గెస్సే. కొన్ని చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో మే అండ్ మైట్ని ఇంటర్చేంజబుల్గా వాడతారు. సో మనం క్లియర్గా తెలుసుకుంటున్నాం అనమాట అంతే. సో షీ మైట్ నాట్ గో టు ఆఫీస్ ఆమె ఆఫీస్కి వెళ్ళకపోవచ్చేమో. షీ మైట్ నాట్ గో టు ఆఫీస్ ఆమె ఆఫీస్కి వెళ్ళకపోవచ్చేమో. ఆఫీస్కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, పాసిబిలిటీ తక్కువగా ఉంది అని గెస్ చేయడం అనమాట. సో ఇది డిఫరెన్స్ మే అండ్ మైట్కి. సో ఫస్ట్ కేసులో మైట్ని లెస్ పాసిబిలిటీకి చెప్పాము. సెకండ్ కేసులో వచ్చేసి మేకి పాస్ట్ టెన్స్గా మైట్ని వాడతాం. ఒకసారి చూద్దాం, అది కూడా ఎగ్జాంపుల్స్తో స్ట్రక్చర్ కూడా ఉంటుంది. మైట్కి స్ట్రక్చర్తో ఒకసారి చూద్దాం. మేకి పాస్ట్ టెన్స్గా మైట్ని సెకండ్ కేసులో యూజ్ చేస్తాం. ఒక స్ట్రక్చర్ కూడా ఉందండి దీనికి. అంటే మైట్ని మేకి పాస్ట్ టెన్స్గా యూజ్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. మేకి పాస్ట్ టెన్స్గా మైట్ని వాడేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకునే మనం మేకి పాస్ట్ టెన్స్గా మైట్ని వాడతాం. అసలు దీని మీనింగ్ ఏంటి తెలుగులో అనేది ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. హీ మైట్ హ్యావ్ రీచ్డ్ ఆఫీస్. హీ మే రీచ్డ్ అంటే ఏంటి? రీచ్ అయ్యి ఉండొచ్చు, రీచ్ అవ్వచ్చు అనేది ఇప్పుడు గెస్ చేస్తున్నాం. ఇదేంటి? మైట్ అంటే పాస్ట్ టెన్స్ కదా, అది అయిపోయింది, గతంలో అయిపోయింది దాని గురించి మనం గెస్ చేస్తున్నాం. ఇప్పుడు మే అంటే ఏంటి? హీ మే కమ్ హియర్ అంటే అతను ఇక్కడికి రావచ్చేమో, ఇంకా జరగలేదు అది, అవునా? మనం మే యూజ్ చేసే సిచ్యువేషన్స్ అన్నీ ఫ్యూచరే, జరగలేదన్నమాట. హీ మే కమ్, హీ మే గో, షీ మే యాక్సెప్ట్, షీ మే నాట్ యాక్సెప్ట్, ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడు గెస్ చేస్తున్నాం మనం, ప్రజెంట్లో ఉండి ఫ్యూచర్ గెస్ చేస్తున్నాం. బట్ మైట్ అంటే ఏంటంటే మైట్ హ్యావ్ హ్యాపెండ్ అంటే అప్పుడు అది జరిగిపోయి ఉండొచ్చు, పాస్ట్లో గతంలో జరిగిపోయి ఉండొచ్చు. గతంలో జరిగిన దాని మీద క్లారిటీ లేదు మనకి, గతంలో ఏం జరిగి ఉండొచ్చు అనే దాని గురించి మనం గెస్ చేయడం. అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది, అది అయిపోయిన దాన్ని మళ్ళీ గెస్ చేస్తున్నాం, మనకు క్లారిటీగా తెలియదు ఏం జరిగిందనేది. సో మనం గెస్, ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెన్ లైక్ దిస్, ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు. దట్ మైట్ హ్యావ్ హ్యాపెన్ లైక్ దట్ అంటే అది అలా జరిగి ఉండొచ్చు, అంటే అయిపోయింది, అది పాస్ట్లో స్టార్ట్ అయింది, అయిపోయింది, అది మనకేం జరిగిందనేది క్లారిటీ లేదు. ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కో రకంగా ఉంటుంది కదా. అలాంటి వాటికి మనం
మన గెస్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి ఒక గెస్సింగ్ ఉంటుంది కదా, ఇది ఇలా జరిగి ఇలా అయి ఉండొచ్చు, అయిపోయింది ఆల్రెడీ. మేకి మైట్కి డిఫరెన్స్ ఏంటంటే హీ మే కమ్ అంటే ఏంటి, అతను రావచ్చు, ఇంకా రాలేదు, వస్తాడేమో. హీ మైట్ నాట్ హ్యావ్ కమ్ అంటే అతను గతంలో జరిగిపోయింది ఆల్రెడీ, అక్కడికి రాకపోయి ఉండొచ్చు, అది అయిపోయింది ఆల్రెడీ. సో అది డిఫరెన్సు. హీ మైట్ హ్యావ్ రీచ్డ్ ఆఫీస్, అతను అప్పుడు గతంలో ఆఫీస్కి రీచ్ అయి ఉండొచ్చు, తర్వాత ఇంకా ఏమేమి జరిగిందో మనకు తెలియదు. మనమైతే ఏం చేస్తున్నాం, హీ మైట్ హ్యావ్ రీచ్డ్ ఆఫీస్, అతను ఆఫీస్కి రీచ్ అయి ఉండవచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ గాన్ ఫర్ లంచ్, ఇంకా తను లంచ్కి వెళ్ళి ఉండకపోవచ్చు. ఎప్పుడు గతంలో జరిగిన ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్నాం, అప్పటికి మనం గెస్ చేసే టైంకి తను ఇంకా లంచ్కి వెళ్ళి ఉండకపోవచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ గాన్ ఫర్ లంచ్, ఆ పర్టికులర్ టైంకి తను ఇంకా లంచ్కి వెళ్ళి ఉండకపోవచ్చు అని చెప్తున్నాం, గెస్ చేస్తున్నాం. దే మైట్ హ్యావ్ డన్ ఇట్, వాళ్ళు అది చేసి ఉంటారు, అప్పటికే చేసి ఉండొచ్చు. దే మే డూ ఇట్ అంటే అది ప్రజెంట్, మేని యూజ్ చేసి ఏంటంటే దే మే డూ ఇట్ అంటే వాళ్ళు చేయొచ్చు, ఇప్పుడు ఉండి గెస్ చేస్తున్నాం, ప్రజెంట్లో ఉండి గెస్ చేస్తున్నాం. దే మే డూ ఇట్ అంటే వాళ్ళు అది చేయొచ్చు, ఎప్పుడు, ఇప్పటి నుంచి, ప్రజెంట్ నుంచి నెక్స్ట్ ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఏం వాడామంటే దే మైట్ హ్యావ్ డన్ ఇట్, వాళ్ళు అప్పటికి గతంలో చేసి ఉండవచ్చు, అది అప్పుడే అయిపోయింది కూడా. మనం అప్పుడు అయిపోయిన వాటికి మనం గెస్ చేస్తున్నాం. ఇప్పుడు డిఫరెన్స్ అది. మే యూజ్ చేసి గెస్ చేసేనేమో ఇప్పటి నుంచి ఫ్యూచర్ గెస్ చేస్తాం. మైట్ యూజ్ చేసి గెస్ చేసేది ఏంటి అంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, అయిపోయిన యాక్షన్స్కి మనం మైట్తో గెస్ చేస్తున్నాం అన్నమాట. హీ మైట్ హ్యావ్ రీచ్డ్ ఆఫీస్, అతను అప్పుడు ఆఫీస్కి రీచ్ అయ్యి ఉండిపోవచ్చు, అయిపోయింది అది యాక్షన్, అయిపోయిన యాక్షన్ గెస్ చేస్తాం. షీ మైట్ నాట్ హ్యావ్ గాన్ ఫర్ లంచ్, తను లంచ్కి వెళ్ళి ఉండకపోవచ్చు ఆ టైంలో. దే మైట్ హ్యావ్ డన్ ఇట్, వాళ్ళది చేసి ఉండవచ్చు, అయిపోయింది యాక్షన్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.